ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి గుండుగోళ్ళ ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది గుండుగోళ్ళు ప్రాంతానికి సంబంధించినటువంటి వంతెన, బెయిలీ వంతెన. ఇది ఇక్కడ మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ బెయిలీ వంతెన నిర్మాణం చేపట్టి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి పూర్తి కాలపు వంతెన ఇక్కడ నిర్మించలేదు. ఇక్కడ నుంచి కోతవేట దూరంలో ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ నుంచి కోతవేట దూరంలో గుండుగోలు నేషనల్ హైవేను, గుండుగోలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కలిపేటువంటి ప్రధాన వంతెన నిర్మాణం పనులు నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పటివరకు కూడా ఆ పనులేమి కూడా ముందుకు సాగిన పరిస్థితి. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఇక్కడి నుంచి ఈ వంతెన నుంచి కోతవేట దూరంలో ఆ వంతెన నిర్మాణం చేపట్టి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ ఇప్పటివరకు కూడా ఆ వంతెన నిర్మాణం పూర్తి అవ్వలేదు. మరోవైపు నిర్మాణం పూర్తయిన దశకు వచ్చేసరికి కేంద్ర జల రవాణా శాఖ నుంచి అడ్డంకులు రావడంతో నిర్మాణానికి సంబంధించి ఎత్తు తగ్గించి నిర్మాణం చేపట్టారు. కాబట్టి ఇది పూర్తిగా భవిష్యత్తులో జల రవాణాకు సంబంధించి అడ్డంకులు ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వంతెన నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. పూర్తిగా ఎత్తు పెంచాల్సిందని చెప్పిన నేపథ్యం ప్రస్తుతానికి ఆ వంతెన నిర్మాణం నిలిచిపోయిన పరిస్థితి. ఆ వంతెన దాదాపు 90% పనులు పూర్తయినప్పటికీ కూడా ఇప్పుడు అనుమతులు సరిగా లేకపోవడంతో ఇప్పుడు ఆ వంతెన నిర్మాణం కూడా నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి ఈ వంతెన గుండా మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ వంతెన ఏదైతే బెయిలీ వంతెన ఉందో, ఐరన్ వంతెన, ఈ వంతెన గుండా అటు రాకపోకలు సాగిస్తున్నారు. ఇది కూడా దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ వంతెన నిర్మాణం చేపట్టినప్పుడు ఈ బెయిలీ వంతెన నిర్మించారు. తాత్కాలిక అవసరాలను తీర్చే విధంగా అటు నుంచి ఇటు రావడానికి, ప్రజల అవసరాల కోసం ఈ వంతెన నిర్మించారు. కానీ ఇది పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఏదైతే ఈ ఐరన్ వేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి, మొత్తం శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. వంతెనకు సంబంధించి పూర్తిగా తాత్కాలికంగా అవసరాల కోసం నిర్మించిన వంతెన అయినప్పటికీ కూడా ఇది దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోవడంతో ఇప్పుడు ఈ వంతెన కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. ఏదైనా వాహనాలు వెళ్ళేటప్పటికీ పూర్తిగా వంతెన మొత్తం కూడా ఊగిపోతున్న పరిస్థితి, అంటే ఎప్పుడు పడిపోతుంది అనే విధంగా కూడా ఈ వంతెన నిర్మాణం మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. ఈ వాహనం వెళ్తున్నప్పుడు వంతెన మొత్తం కూడా ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు ఇక్కడ అంతకు మించిన పెద్ద వాహనాలు వెళ్తే ఖచ్చితంగా ఈ వంతెన కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ వంతెనకు సంబంధించి ఎక్కడా కూడా చర్యలు చేపట్టట్లేదు. వంతెన పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదని చెప్పి ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అటు నుంచి ఒక ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ వెళ్తున్న సమయానికి మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ వంతెనతో కూడా ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ విధంగా ఈ వంతెన నిర్మాణం ఉన్నది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. అంటే దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటివరకు కూడా ఈ వంతెనకి సంబంధించి ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. అంటే తాత్కాలిక మరమ్మతులు కూడా చేసిన పరిస్థితి లేదు. పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఒక ఐరన్ పోల్ను నిలబెట్టారు. కానీ ట్రాక్టర్లు కావచ్చు, లేదంటే బొలేరోలు కావచ్చు, కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు ఈ వంతెన గుండా వెళ్తున్నాయి. నిర్మాణం సమయం పూర్తయినప్పటికీ కూడా అంటే దీనికి సంబంధించి తాత్కాలిక అవసరాల కోసం ఈ వంతెన నిర్మించారు. ఏడాది పాటు 2 ఏళ్ల పాటు ఉండేలాగా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. కానీ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచిపోతున్న నేపథ్యం ఇది కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నప్పటికీ కూడా ఈ వంతెన మించి దాటాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆ వంతెన పూర్తికాలపు శాశ్వతంగా నిర్మించేటువంటి వంతెనకి సంబంధించి అనుమతులు రాకపోవడం, మరోవైపు అధికారులు కూడా దాన్ని పట్టించుకోవడం, స్థానిక నేతలు కూడా దానికి సంబంధించి చర్యలు తీసుకోవట్లేదని ఒక విమర్శలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు కూడా ఆ వంతెనకి సంబంధించి ఎక్కడ కూడా నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించి పూర్తిగా ఇది కూలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే దీని మీద చర్యలు తీసుకోవాలి. మరొక వంతెనైనా సరే నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తాత్కాలిక అవసరాల కోసం నిర్మించినటువంటి ఈ బ్రిడ్జు పూర్తిగా శిథిలావస్థకు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇంకా ఆ బ్రిడ్జికి సంబంధించి, శాశ్వత బ్రిడ్జికి సంబంధించి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. ఇంకా దానికి అంటే ఎత్తు పెంచుతారా లేదా వంతెన కూల్చేసి మరొక వంతెన నిర్మిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఆ వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఇదొక సమస్యగా మారింది. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు తాత్కాలిక అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ బెయిలీ వంతెనకి సంబంధించి అంటే మరమ్మతులనే చేయాలి, వాడుకోవడానికి ఉపయోగపరంగా ఉండేలాగా మరమ్మతులను చేయాలి, లేదంటే కొత్త బెయిలీ వంతెన నిర్మించాలని చెప్పి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో మరింత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వంతెనకు సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో చెడ్డితో మన టీవీ గుండుగోలు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.